జ్యోతి అయితే కుట్టి గురించి సూర్యతో ఇలా అంటూ ఉంటుంది. కుట్టి గురించి మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి. ఆ సింహాద్రి వాళ్ళకి కూడా తెలియదు కదండి. వాళ్ళు కూడా పెద్దగా చదువుకోలేదు. వాళ్ళు మనల్ని మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా కుట్టిని పంపించడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా మనల్ని ఒక సలహా అడిగారు కదండి. మనం దానికి పంపించమనే చెప్పాము. అందుకే కుట్టి కూడా వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ కంపెనీ మంచిదో కాదో ఒకసారి మనం చెక్ చేయాలి కదండి. ఎలాగో వాళ్ళు చదువుకోలేదు. కుట్టి తరపున మనం కూడా బాధ్యత తీసుకోవాలి కదండి. ఒక రకంగా చెప్పాలి అంటే సింహాద్రి, పద్మమ్మ వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఎందుకంటే కుట్టిని మనం అంత ప్రేమగా చూసుకుంటాం. కుట్టి అంటే మనకు అంత ఇష్టం కదండి అని చెప్పి సూర్యతో అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే నిజమే జ్యోతి, ఒక రకంగా నువ్వు చేస్తుంది చాలా మంచి పనే. నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు జ్యోతి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. దాంతో జ్యోతి అయితే అదేముందండి, ఇదంతా కుట్టి మీద మనకున్న అభిమానం అంతే. కుట్టి ఎలాంటి ఏ పని చేయాలన్నా సరే మనకి చెప్పే చేస్తుంది కదండి. కుట్టి చాలా మంచిది కదండి. అందుకే తనకే ఇలాంటి ఆఫర్ వచ్చింది. నేను కూడా దానికోసం ఒకసారి చెక్ చేస్తున్నాను అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. దాంతో సూర్య అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పు అని చెప్పి సూర్య అయితే జ్యోతితో అంటూ ఉంటాడు. అది విని జ్యోతి సరే అండి అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.